విశాఖ వేదికగా సేనతో సేనాని కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ త్రిశూల వ్యూహం గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇక మీదట త్రిశూల వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నాననేటువంటి ఒక ఇండికేషన్ రాష్ట్ర ప్రజలకి, జన సైనికులకి, కార్యకర్తలకి ఇచ్చారు. అంటే అసలు త్రిశూల వ్యూహం అంటే ఏంటి, దసరా నుంచి త్రిశూల వ్యూహాన్ని ఎలా అమలు చేయనున్నారు అనే దాని మీద అయితే ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల చూస్తే అంటే 2024 ఎన్నికలప్పుడు జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకొని పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ని సాధించినటువంటి పరిస్థితి. 2 పార్లమెంటు స్థానాలు తీసుకొని 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జనసేన పార్టీ అధినేత కూడా మంత్రివర్గంలో భాగమై, ప్రభుత్వంలో భాగమై ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో ఇప్పుడు వరకు పోటీ చేసినటువంటి స్థానాల కన్నా కూడా ఒక 2 రెట్లు ఎక్కువగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఆ పార్టీ అధినేత త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. అంటే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా